రూపాయలకే అన్నం దొరికే విధంగా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాన్ని సదుపాయాలు కల్పిస్తూ 269 అన్న క్యాంటీన్లు మళ్ళీ తిరిగి తెరిపించాం. పేదలకు ఈరోజు ఒక చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాం. సాగునీటి రంగానికి దగ్గర 24,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి ఖర్చు పెట్టి ఇవాళ అన్ని మేజర్ మైనర్ డ్రైన్స్ అన్నిటి కూడా కరెక్ట్ చేస్తూ పోలవరం, వెలుగొండ, హంద్రీనివా ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఈరోజు కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళిన, పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్తా ఉన్నా, ఉత్తరాంధ్రకి అదేవిధంగా రాయలసీమకి అన్ని ప్రాంతాలకి నీరు అందించే కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే మత్స్యకారులకి మరి ఈరోజు మత్స్యకార సేవలు ఇస్తున్నాం. దగ్గర 130,000 మందికి 20,000 రూపాయల చొప్పున వేట నిషేధ సమయ కాలానికి వాళ్ళకు భృతిస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకి, న్యాయవాదులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కార్మికులకి ఇవాళ వైన్ షాప్లో 10% రిజర్వేషన్ కల్పించాం. సగం ధరకే లైసెన్స్ ఫీజులో 50% రాయితీ ఇచ్చి వాళ్ళకి 10% రిజర్వ్ చేసి ఇవాళ షాప్స్ అందిస్తూ ఉన్నాం. అలాగే వడ్డెర సోదరులకి 33% ఈరోజు ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మైనింగ్లో ఇవాళ వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. రజక సోదరులకి 200 యూనిట్లు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అలాగే చేనేత కార్మికులకి, చేనేత మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గానికైతే 500 యూనిట్లు ఉచితంగా ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇంటి స్థలాల పేరుతో జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచాడు. ఆ రోజున ఇంటి స్థలాల పేరుతో, సెంటు స్థలం పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం 5.5 లక్షల మందికి ఈరోజు ఇళ్ళు కట్టి వాళ్ళకి అండగా ఉన్నాం. మరొక 5 లక్షల ఇళ్ళు త్వరలోనే పూర్తి చేయబోతా ఉన్నాం. ఈరోజు దగ్గర 90% పనులు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేర్చాం. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని చెప్పి మోసం చేసి కనీసం ఒక 75% కూడా మరి అందించకుండా దగ్గర 85% ఎగనామం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం 90% ఈరోజు మేము అమలు చేసుకున్నాం. మిగిలినవి కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒక్కొక్కటి ఆదాయ వనరులు సృష్టించుకుంటూ ప్రజలకి ఆ వచ్చిన ఆదాయాన్ని పంచాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులమ్మి ఆ రోజున తన జేబులు నింపుకుని మిగిలింది మాత్రమే పేదలకు పంచినట్టుగా నటించాడు. ఇవాళ 85% హామీల్ని తొంగలోకి తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ, అభివృద్ధి అమలు చేసుకుంటూ, పరిశ్రమలకి అవకాశం కల్పిస్తూ, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, అందరి మనోభావాల్ని ఇవాళ పరిగణలో తీసుకుని ముందుకెళ్తా ఉంటే ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. అడుగడుగున అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి పనుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యాచరణ చేసుకుని మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఇవాళ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఈ ప్రభుత్వం నిబద్ధతో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ గొడ్డల పార్టీ మరొకసారి మనల్ని మోసం చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. దయచేసి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మేము చాలా చిత్తశుద్ధితో
ఇది కొనసాగాలి, ఈ అభివృద్ధి కొనసాగాలి.